మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. మనము పుట్టిన తర్వాత, ఎవరైనా సరే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత వెంటనే సరే మనం జాతకం అయితే చూపించుకుంటాం, తర్వాత అయినా సరే మన జాతకాలు చూపించుకుంటాం. సో ఈ గ్రహం ఇలా ఉంది, ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఇవి మీకు ఇబ్బంది చేస్తున్నాయి, సో ఈ నక్షత్రం ఉంది, దీనికి శాంతులు చేయాలి ఇత్యాది అన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నారు? నక్షత్ర గ్రహ దోషాలు ఎందుకు వస్తున్నాయి ఒక మనిషికి అంటే, గత జన్మలో మనం చేసేటువంటి మంచి పని, ఇక వేరే ఏం లేదు. మంచి పని, చెడు, మంచి చెడు వల్లనే ఆ మంచి చెడు ఎప్పుడు అనుభవించాలి? మనం చేసేటువంటి మంచి ఎక్కువగా ఉందా, చెడు ఎక్కువగా ఉందా, ఇంకా మనము ఈ జన్మ తీసుకోవడానికి ఏ రకమైనటువంటి కోరికలను మనం పెట్టుకున్నామో ఇవన్నీ కలిసి అది ఏ సమయంలో ఏది అప్లై కావాలి, మనం మంచి అప్లై కావాలి, చెడు అప్లై కావాలి కదా. ఇది మనమే చేసుకున్నాం, అది మనమే చేసుకున్నాం కదా, కనుక అనుభవించాల్సింది మనమే కనుక, కోరికలు కూడా మనకు ఉన్నాయి కనుక, ఆ కోరికల నిర్మాణం కోసం కూడా మనం వస్తున్నాం కనుక ఇవన్నీ కలగలిపి రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కలగలిసినప్పుడు ఎప్పుడు మనము ముందుకు వెళ్తాము, ఎప్పుడు వెనుకకి వస్తాము, ఎప్పుడు ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పొందబోతున్నాము అని అనుకున్నప్పుడు కొంతవరకు మనకు ఈ జ్యోతిష విధానంలో తెలుస్తుంది. అయితే ఈ విధానం ఎంతవరకు మనకు అప్లై అవుతుంది అంటే, మనకు 33.33% నుండి మొదలుకొని 100% వరకు ప్రారంభ కర్మలో మీరు ఏమి చేస్తున్నారు, ఏదైనా సాధన చేస్తున్నారా, లేకపోతే సరైనటువంటి విధంగా ఉన్నారా అనేటువంటి దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే కానీ మనకు అర్థం కాదు. దీన్ని బట్టి అది 33.33 నుండి పెరగడమా, లేకపోతే అక్కడే ఉండడమా, లేకపోతే పూర్తిగా స్తంభించడమా అనేటువంటిది మన ప్రారంధంలో చేసేటువంటి కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రారంధము అంటే ప్రజెంట్ టెన్స్. ఈ జన్మలో ఆ జన్మలో మన పనులు చేసాము కనుక ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మరి ఈ జన్మలో కూడా చేయాలి కదా, మనం చేయాల్సింది ఉంటుంది కదా. సో అవి అనుభవిస్తూనే ఇప్పుడు మనం చేసేటువంటి విధానం ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారము ఏదైనా సరే మనం అనుభవించాలి కదా. ఒక భగవంతుడు అడ్డుపడితే తప్ప మనం వాటిని అనుభవించాల్సిందే. కర్మ సిద్ధాంతం మనకు చెప్తుంది. మనం ఏదైతే చేసుకున్నది మనం పొందుతాము, చేసుకున్న వాడికి చేసుకున్నంత. సో అది ఆ ఫలితం మనకే వస్తుందని మనం చెప్పబడింది. ఇక్కడ సరే ఒక వ్యక్తికి నక్షత్ర గ్రహ దోషాలు ఇబ్బంది పెడుతున్నాయి, అతనికి ఏం చేస్తే వెళ్ళిపోతాయి. సహజంగా మనం ఏం చేస్తున్నాం, సనాతన ధర్మంలో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏంటి, శాంతులు చేపిస్తున్నాం. అసలు శాంతి అంటే ఏంటి? శాంతి అంటే ఆపడం. శాంతి అంటే ఎవరైనా సరే మన మీదకి విపరీతంగా కోపంతో వస్తూ ఉంటే ఆగండి, కొంచెం కూర్చోండి, ప్రశాంతంగా ఉండండి అని కాస్త అలా ఆపడం, ఇది శాంతి ప్రక్రియ. శాంతి ప్రక్రియలు చేస్తే, గ్రహశాంతి చేస్తే గ్రహ విధానాలు ఆగుతాయా? గ్రహాల యొక్క పనేంటి? మనము చేసిన దాన్ని చేయడానికి అవి వస్తుంటాయి. మంచి అయినా సరే, చెడైనా సరే మనం మనల్ని కొడుతూ ఉంటాయి. మీరు ఆగండి అని వాటికి శాంతి చేస్తే, బాగా అర్థం చేసుకోవాలి, ఇది చిన్న విషయమే కాదు. వాటికి ఆగండి కూర్చుండి పెడితే వాటి పని ఏంటిది? అన్వయింపజేయడం కదా. ఊకుంటాయా? కాసేపు సరే ఏదో అనడం మూలాన మనం చేసేటువంటి ఆ చిన్న ప్రక్రియ వల్ల ఆగిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ కొద్ది రోజులు కొట్టదు, ఏదో ఒక పని కోసం వాటిని శాంతి చేసావు, పని చేసుకున్నాం, ఆ తర్వాత వాటి ఎఫెక్ట్ ఉంటుంది కదా, మళ్ళీ ఇంకెక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అది కలిపి మళ్ళీ కొట్టడం జరుగుతూ ఉంటుంది. నేను చెప్పేది లాజికే బిడ్డ, ఇట్లా వేరే ఏం లేదు, పర్ఫెక్ట్ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. మరి గ్రహశాంతులు ఎంతవరకు పనిచేస్తాయి మీరు బాగా అర్థం చేసుకోవాలి. సరే అప్పటి మందం పని అయింది, ఆ తర్వాతైనా చూడండి మ్యారేజ్ అవుతుంది, అయిపోయిన తర్వాత విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి గురుగారు అని వస్తూ ఉంటారు. మ్యారేజ్ కావాలని శాంతులు చేసేసుకొని ఈ విధంగా జరిగింది.
సరే, మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే గ్రహం యొక్క విధానాన్ని స్తంభింపజేసి నిర్వీర్యం చేయాలి. మరి గ్రహం యొక్క ఎఫెక్టును ఆపి పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? మీరేదో శాంతి చేశారు, అయ్యా కుజుడా కొంచెం శాంతించు, శుక్రుడు గురుడు శాంతించండి అని చెప్పేసి మనం వాటికి సంబంధించిన వాళ్ళని పిలిచేసి కూర్చుండి పెట్టి కొంచెం శాంతించయ్యా అంటాం, అంతే కదా. మరి ఈ స్తంభన విషయంలో ఎలా, స్తంభన నిర్వీర్యం చేయడం ఎలా అనుకున్నప్పుడు మనమైతే చేయలేమా పని. అప్పుడు దేవతా శక్తిని తీసుకోవాలి. దేవతా శక్తిని మంత్ర విధానం ద్వారా మనము తీసి ఆ కర్మలు మనల్ని కొట్టడానికి వస్తూ ఉంటాయి, వాటి పని అవి చేస్తాయి. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అవి కొట్టడానికి వస్తాయి, ఆపట్లేదు, కొట్టడానికి వస్తాయి. కానీ మన ముందు ఆ దేవతా శక్తి ఉండి ఈ గ్రహస్థితిని తను తీసుకుంటుంది, నిర్వీర్యం చేసేస్తుంది. దేవతా శక్తే తీసుకుంటుంది, దాన్ని లేకుండా చేస్తుంది. లేకుండా చేస్తుంది, మళ్ళీ ఆ సమస్య మీకు ఉత్పన్నం కాదు. అంటే ఆ సందర్భంలో మళ్ళీ ఇంకొకసారి వచ్చి కొట్టేటువంటి పరిస్థితి ఉండదు, అక్కడికి అది క్లోజ్ అయిపోతుంది. ఇది మంత్రం యొక్క ఒక విధానము. మీరు మంత్ర సాధన చేస్తారా, మంత్ర ప్రయోగాలు చేస్తారా, ఏం చేస్తారో అయితే అది వేరు. ఇక్కడ గ్రహస్తంభనం అనేటువంటి విధానానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉంటాయి. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఏమైనా కూడా ఏం చేస్తుంటారు, శాంతులు చేస్తుంటారు. గ్రహస్తంభన గ్రహ నిర్వీర్యము, తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటే నేను ఇదే పని చేస్తుంటాను. దేవతా శక్తిని మేలుకొల్పడమా, చైతన్యవంతం చేయడం, దాన్ని ఆపడం ఫస్ట్, తర్వాత దాన్ని నిర్వీర్యం చేయడం, శోషింప చేసుకోవడం. ఇక అది ఉండదు, మళ్ళీ ఉత్పన్నం కావడం అనేటువంటి విధానమే ఉండదు. ఇది ఒకటి. తర్వాత ఇక ఇది కూడా మనము మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అంశం. మనము ఒక సమస్య, మనము ఏదో ఇప్పుడు ఒక సమస్య వస్తుంది అంటే దీనికి మూలం ఎక్కడుంది? గత జన్మలో ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక పిల్లవాడికి ఎగ్జాంపుల్గానే తీసుకోండి. ఒక పిల్లవాడికి చదువు సరిగ్గా రావట్లేదు అనుకుందాం, ఎగ్జాంపులే. చదువు రావట్లేదు అనుకున్నప్పుడు ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ పిల్లవాడు ఈ జన్మలో దృష్టి పెట్టకపోయి ఉండొచ్చు, లేదు అతడి యొక్క ఆర్థిక పరిస్థితి, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి వల్ల అతడు చదువు వైపు వెళ్ళకపోయి ఉండొచ్చు. అంటే ఇక్కడ కర్మ. చదువు ఉన్నప్పటికీ కూడా ప్రారంభ కర్మ నిర్మాణం చేస్తేనే ఆ చదువు వస్తుంది, లేకపోతే ఇంకో జన్మకు వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి సందర్భాలలో ఆ పిల్లవాడికి చదువు రావట్లేదు అనుకున్నప్పుడు ఇట్లాంటి కారణాలు ఉంటాయి. ఇంకొక కారణం ఏంటి అంటే గత జన్మలో ఇతడు చదువును ఇష్టపడలేదు, చదువును పట్టించుకోలేదు, చదువుకునేటువంటి వారికి ఇబ్బంది పెట్టడము, ఇలా ఈయన చదువుకోవట్లేదు కనుక ఆ చదువుకును దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేశాడు ఇప్పుడు గత జన్మలో. కనుక ఇప్పుడు ఈ జన్మలో ఏమవుతుంది, అప్పుడు ఇష్టపడలేదు కనుక ఇప్పుడు కూడా దూరంగానే ఉంటుంది. అప్పుడు వద్దనుకున్నారు, అది దూరంగా ఉంటుంది. మరి ఇప్పుడు చదువు రావాలి అంటే అనుకున్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇష్టపడలేదు, ఇప్పుడు ఇష్టపడాలి. అప్పుడు వద్దనుకున్నాం, ఇప్పుడు కావాలనుకోవాలి. అప్పుడు చదువుకునేటువంటి వారిని ఇబ్బంది పెట్టాం, ఇప్పుడు అలా కాదు, సపోర్ట్ చేయాలి. పిల్లలకి స్లేట్స్, నోట్బుక్స్ ఏదో ఒకటి కొనిచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. చదువుకునే వాళ్ళని చూసి సంతోషించాలి. పుస్తకాలను పట్టుకొని చదవడం మొదలు పెట్టాలి. సజ్జన సాంగత్యం, చదువుకునేటువంటి ఒక మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఒక మంచి ఆ గురువుకు నమస్కారం చేసుకోవాలి, కనీసం ఆ గురుదత్తను, హయగ్రీవును. ఇట్లా మనము ఆ సరస్వతి మాట కటాక్షము, తల్లి నాకు కటాక్షం కావాలని చెప్పేసి కోరుకుంటూ మీరు ప్రారంభ కర్మ నిర్మాణం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది, మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఏ రెమెడీస్ చేస్తున్నాం. ఏం రెమెడీస్ చేస్తున్నాము? చదువుకునేటువంటి వాళ్ళకి ఏదో ఒకటి మనము సమకూర్చడము, మనకు ఉన్నంతలో సహాయం చేయడం అనేటువంటిది ఒకటి చేయడము, మనసులో అసలు ఆ చదువుకు క్షమాపణ చెప్పడము, తెలుసో తెలియకో ఏదో జరిగిపోయిందమ్మా కానీ నేను ఇప్పుడు ఇష్టపడుతున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, ధనరేఖ మీకు లేకపోనియండి, గత జన్మానుసారం మీకు 1 NP లేకపోనియండి, ఈ జన్మలో మీరు అపారమైనటువంటి సంపదను ప్రారంభ కర్మ ద్వారా సృష్టించవచ్చు. అప్పుడు చేసింది కర్మే, అది సంచితమైతే ప్రారంభం మన చేతిలో ఉంటుంది, ఆగామి కూడా మన చేతిలోనే ఉంటుంది. ఇదే కర్మ సిద్ధాంతము. చేసుకోరని ఆయన చేసుకున్న వాడికి చేసుకున్నంత చేసుకోమని చెప్పారు. మీరు ఇప్పుడు గతంలో తప్పు చేశారు కాబట్టి అది అనుభవిస్తున్నారు అని చెప్పేసి ఇదే సిద్ధాంతం అని చెప్తున్నారు కాదు. ఇదంతా ఉంటుంది. అంటే
ఇప్పుడు ఈ మూడిట్లలో మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఏమేంటిది అసలు? గ్రహశాంతులు, గ్రహ స్తంభన, నిర్వీర్యము, అంటే మళ్ళీ ఇంకో శోషణం, ఇంకా రెమెడీస్. మీకు ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే గ్రహశాంతులతో పనులు ఎక్కువ కావు బిడ్డ, రెమెడీస్ చేసుకోండి. రెమెడీస్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, కుజదోషం ఉంది, పెళ్ళి అయినటువంటి వాళ్ళని చూసి సంతోషపడాలి. మీకు కూడా పెళ్ళి కావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలి. పెళ్ళి అయినటువంటి వాళ్ళకి ఏదైనా మంచి గిఫ్టులు, ఇట్లాంటిది ఏదో మీకు తెలిసిన, మీకు ఉన్నంతలో మంచి గిఫ్టులు అంటే ఇంకా లగ్జరీ అట్లా కాదు, మీకు ఉన్నంతలో మనస్ఫూర్తిగా ఇలా మొదలు పెడితే మీరు కూడా నాకు మ్యారేజ్ కావాలి, ఇప్పుడు మనం తెలియక దూరం కొట్టుకున్నా ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాం. అప్పటి పరిస్థితి అది ఉండొచ్చు. ఏ జీవితంలో ఏ జన్మలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ సందర్భం అలా వచ్చిందో మనకు తెలియదు కదా, దేని కూడా మనం అనుకోవడానికి వీల్లేదు. సరే, ఇలా రెమెడీస్ వైపు మీరు వెళ్ళాలి. గ్రహ ఇబ్బందులను నిర్వీర్యం చేసుకునేటువంటి విధంగా వెళ్ళాలి. శాంతులు అనేటువంటిది మళ్ళీ ఇంకొక విధానంగా కొట్టడం. మీరు బాగా ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. అందరికీ బ్లెస్సింగ్స్.